బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే మనం చూస్తే ప్రతి పేరుకు ఒక అర్థంతో కూడి ఉన్నట్టుగా చూస్తాం, అంతే కదా. ప్రతి పేరు ఒక అర్థంతో ఉంటుంది. ఇప్పుడు పుట్టిండంటే ఒక పేరు ఒక అర్థము, ఇలా అయిందంటే ఒక అర్థం. అయితే ఇక్కడ ఇమానియేలు అని అంటే దేవుడు మనకు తోడై ఉన్నట్టు, యేసు అని అంటే అట్లా లేనే లేదు. అబద్ధాలు మాట్లాడద్దు, అంత తప్పు 100% తప్పు. అర్థం చెప్పండి, అర్థం చెప్పాలి. యేసు అని ఎందుకు పేరు పెట్టిల్లు? కనుక ఆయనకి యేసు పాటు పేరు పెట్టి, అర్థం అంత నీట్గా అంత దూరం ఉన్నది కదా. మొత్తం 1:21 చూస్తే తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి. కాబట్టి ఇవన్నీ నేనేం చెప్పినానంటే జస్ట్ నేను చెప్పబోయేటటువంటి పేరుకు అర్థానికి నేను మీకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడికి అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఎవరి గురించి చెప్పాలి నేను? హానోకు అంటే నాకు తెలుసు, నోవహు అంటే తెలుసు, కానీ మెతూషల అనే పేరు నాకు వినబడ్డదని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ మెతూషల గురించి చెప్పు, ఇట్లా నాకు వచ్చిందంటే చాలా వింత. మీరు ఇట్లా అన్నారు అనుకోండి, నేనైతే డౌట్ పడుతున్నాను గ్యారెంటీ మిమ్మల్ని. ఈటని వట్టి ముచ్చట చెప్పొద్దు అని అనేవాడిని. కానీ నాకు అనుభవంలో వచ్చింది ఏంటంటే మెతూషల అంటే నాకు వాస్తవంగా ఒక పేరే తెలుసు. బైబిల్లో నేను ఇంతవరకు ఆయన గురించి చదివింది లేదు, ఏం చేసింది లేదు. ఇంకా మెతూషల అనేది చెప్పిందంటే ఇది నా పక్కకున్న వాళ్ళు ఎవరు లేరు, ఏది లేదు. మెతూషల అనే పేరు చెప్పాలంటే కనుక ఇది నాకు ఏది రాదు. ఎట్లా అంటే 4 సార్లు 5 సార్లు చెప్పింది కాబట్టి నేను దేవుడు అంట ఈ వ్యక్తికి నాకు తెలిసి బైబిల్ అంతట్లో కూడా 3 స్థలాలలో 5 సార్లు రాయబడింది అన్నట. మెతూషల పేరు 3 ప్లేస్లలో 5 సార్లు ఆయన పేరు వివరించడం జరిగింది. ఆయన గురించి ఏది లేదు, ఆయన గురించి ఏం పెద్దగా వివరణ ఏమి లేదు. అంటే మెతూషల అనే పేరుకు అర్థం ఏంటంటే అతని మరణము, ఆయన మరణము దేవుని తీర్పు అనేటటువంటిది దాని అర్థం కదా. అర్థమైందా? మెతూషల అని అనగా ఆయన యొక్క మరణము దేవుని యొక్క తీర్పు. ఇంగ్లీష్లో ఇదేమని రాస్తున్నదంటే వెన్ హీఈస్ డెడ్. తర్వాత ఏమన్నదంటే ఇట్ షల్ బి సెంట్, అది పంపబడును లేదా అది రాబడును, ఆయన మరణము, ఇది దాని అర్థం. అర్థమైందా? తెలుగులో ఆయన యొక్క మరణము దేవుని యొక్క తీర్పు అనేది మెతూషలకు అర్థము. అది తెలుసుకున్న తర్వాత ఏమర్థమైంది దీంట్లో మనకేం కాలేదు. అయితే నేను ఇక్కడ ఒకసారి మనం చూడాల్సింది ఏంటంటే ఈయనకు ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమంటే బైబిల్ అంతట్లో కూడా ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తిగా చూడొచ్చు. 969 ఏళ్ళు బ్రతికినాడు. 969 ఏళ్ళు బ్రతికినాడు అనగా ఎవరు ఇంతకాలం బ్రతికిన వాళ్ళు లేదు. 960 30 అక్కడున్నారేమో, కానీ 969 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి లేదా బ్రతికినటువంటి వ్యక్తి బైబిల్ అంతట్లో ఎవరు లేరు, మెతూషల. సో ఈయనకున్నటువంటిది ఏంటంటే ఇది ఆదాము వంశావళి అనేది కనుక మనం చూసినట్టయితే ఆదాము నుంచి మనుషులు ఎలా వచ్చినారు అనేది ఒకసారి చూసినట్టయితే షతు, ఏనోషు, కేయినాను, మహలేలు, ఎరదు, హానోకు, మెతూషల, లెమెకు, నోవహు 10 తరాలనుగా మనం చూసినట్టయితే మెతూషల యొక్క తరము 8వ తరంగా చూడగలుగుతాం మనం. కాబట్టి ఎవరి మెతూషలకు తండ్రి అంటే హానోకు యొక్క కుమారుడే మెతూషల. కాబట్టి ఈ విషయాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఏం వివరణ ఏం పెద్దగా లేదు. కానీ ఈయనకొక చాలా ప్రత్యేక 969 వస్తుంది. 969 సంవత్సరాలు మెతూషల బ్రతికినట్టుగా చూస్తాం. ఈ యొక్క దీనికి ప్రత్యేకత ఉన్నది, ఈయన బ్రతికిన కాలానికి ప్రత్యేకత ఉన్నది. ఈ వ్యక్తి యొక్క మరణము గురించి ఒక భయంకరమైనటువంటి సత్యము దేవుడు సీక్రెట్ గా కాపాడుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం చూసినట్టయితే కనుక ఆదికాండం 6వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఒకసారి చూడండి.
ఇటు చూడండి ఇదంతా కూడాను మంచిగా చూడండి. ఆదాము నుంచి నోవహు కాలము వరకు కూడాను భయంకరమైన పాపము విస్తరించినట్టుగా చూస్తాం. భయంకరమైనటువంటి పాపం విస్తరించింది. కాబట్టి అక్కడ దేవుడు ఏమనుకున్నాడు, వాళ్ళందరినీ చూసి ఏమేం చేసిండ్రు, దైవ కుమారీలు అట్లాంటి చెడ్డతనము, చాలా వ్యభిచారం అనేటి, దేవునికి భిన్నమైన పనులు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంతా చూసిన తర్వాత నేను అనుకునేది ఏంటంటే, సృష్టిని చేసినటువంటి దేవునికి అంత మంచిదిగా కనబడిన తర్వాత, అంత మంచిగానే కనబడిన తర్వాత సడన్గా ఈ యొక్క వీళ్ళందరినీ పుట్టించినందుకు దేవునికి బాగా కష్టమైంది. అయ్యో ఎందుకు చేస్తున్నా అనేటటువంటి బాధ కలిగింది. మీకు ఎప్పుడైనా జరిగింది అట్లా ఏదన్నా విషయంలో? ఎందుకు దేవుని సేవకు వచ్చినా అని ఏమన్నా, పిల్లలు మనకు వ్యతిరేకమైతే వీడు పుట్టకున్నా బాగుండరా అని ఎప్పుడైనా జరిగిందా అంటాను. జరిగిందా లేదా? ఫేస్లో ఎట్లా పెడితే నేనేమనలేను. జరిగిందా? కొడుకు బాగా మంచిగా పెంచిన తర్వాత, పెరిగిన తర్వాత వాళ్ళు మనకు ఉల్టా చేసేటప్పుడు ఎందుకురా వీళ్ళని కన్నది అనవసరంగా అంటే, వాళ్ళు చేసేటటువంటి పనులను చూసిన తర్వాత మనకు భిన్నమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, మనకు అయిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మనకు కూడా కోపం వచ్చేయమంటామంటే, ఇప్పుడు దేవునికి నొచ్చుకొనెను బాధపడ్డాడు అని అంటే మీరేం జవాబిస్తారు చెప్పండి? మరి నిజంగా దేవుడు తను చేసిన దాని గురించి బాధపడ్డా వాస్తవంగా? అది చెప్పాలి నాకు. బాధపడి ఉంటాడా అంటే మరి అది సృష్టి తప్ప? మన దేవుడు చేసిన సృష్టి తప్ప? మొదటున్న ఆలోచన ఇప్పుడు వచ్చిన ఆలోచనకు వేరుగా ఉండేనా దేవునికి? ఇట్లా నొచ్చుకునేటటువంటి ఆలోచన ఉంటుందనే సంగతి దేవునికి సృష్టించేటప్పుడు తెలిసి ఉంటుందా, తెలిసి ఉండదా? తెలిసి ఉంటుందా, ఉండదా? ఉండదా? బాబురావు అన్నాడంటే ఉండదు అని అన్నాడు, అంతేనా? కరెక్ట్. అది భూమి ఎండైపోయిన తర్వాత ఎవరు పరలోకానికి వస్తారనే సంగతి కూడా దేవునికి తెలుసా లేదా? ఒకవేళ తెలియకపోతే దేవుడే కాదు ఆయన, అసలు దేవుడే కాదు. ఎందుకంటే ఆదియో అంతము నేనై ఉన్నాను, నేను మొదటి వాడిని కడపటి వాడిని, నాకు అన్ని తెలుసు. మరి రక్షణ పొందిన వాళ్ళు ఎవరో, పొందిన వాళ్ళు ఎవరో ఇప్పుడే చెప్పి అయిపోవు కదా అనుకుంటారు కదా కొందరు. దేవుడు ఆ సత్యాన్ని మనం గ్రహించినట్టయితే దీవెనయు శాపమును అక్కడ పెట్టిన్నాడు. ఎవడికి ఏది కావాలంటే వాడు తీసుకునేటటువంటి ఆలోచన శక్తి, ఆలోచన జ్ఞానము నీకు ఇచ్చాడు దేవుడు. తన పోలిక చొప్పున నిర్ణయాన్ని తీసుకునే తెలివి నీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమనంటే నొచ్చుకున్నాను అని అంటే ఎందుకు అన్నాడు కావచ్చు? మరి ఇది దేవునికి తెలుసు అని అన్నారు కదా, ఈ పదం ఎందుకు రాశాడు కావచ్చు? మరి నాకు కరెక్ట్ చెప్పాలి. ఎవరన్నా నొచ్చుకున్నాడు నిజమే, సృష్టి ముందటే నొచ్చుకుంటాడనే సంగతి దేవునికి తెలుసు అని అన్నారు ఇప్పుడు ఇందాక. ఇది ఎవరికి తెలవాలని చెప్తాడు? ఇది ఎవరికి తెలవాలని చెప్తాడు? నొచ్చుకునే పదము నాకు బాగా బాధ అయింది అనే మాట ఎవరికి తెలవాలని? మనకు తెలవాలని చెప్తాడు. అరే నాయన నాకు ఇట్లా పుట్టించినందుకు అంటే ఏమన్నట్టు? దీని కింద అర్థం ఏంది? నీ గురించి కూడా నొచ్చుకునే పరిస్థితి ఉన్నదేమో చూసుకో అనేది నీకు చెప్తాడు కదా, అంతే కదా? అవునా? నన్ను అన్నందుకు నన్ను సంతోషపెట్టే బోధ మాటలా? నిన్ను పుట్టించినందుకు కూడా నొచ్చుకునే పరిస్థితి నువ్వు చేస్తున్నావా లేదా అని నువ్వు తెలుసుకున్న దానికోసం ఈ లైన్ పెట్టిండు, అంతే కదా? వాక్యం దాని పని అది చేసుకుంటూ పోతుంది, ఆ పని అది అయితే అంటది. కానీ నీకు సంగతి ఏంటంటే ఇంతమంది ఆ ఆదాము నుంచి నోవహు వరకు ఉన్నటువంటి సంతానం అంతా చూసి బాధపడ్డాడు. నిన్ను గూర్చి కూడా ఏమన్నా బాధపడతాడు కావచ్చు. ఆ ఒక్క లైన్ తెలుసుకోవాలి, మనం ముందుకు పోవాలి, అంతేగా? కన్ఫ్యూజ్ అయింది ఏమన్నా? కోటి సపోర్ట్ చేస్తలేదు తమ్ముడు, రైట్? కాబట్టి ఇది మనం చూసినట్టయితే కనుక నొచ్చుకొనెను. ఆ తర్వాత ఏమనుకున్నాడు చెప్పండి? 7వ వచనం, 6వ వచనం. నొచ్చుకొనెను 7వ వచనం చదవండి. అప్పుడు రైట్. ఇప్పుడు చూడాలి ఏం సంగతి చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తానంటాడు? సృష్టి చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా చేసిండు కదా, పక్షులను, ఇది అది, భూమిని, చంద్రుడు వేరవునుగా ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం భూమితో పాటు నరులను, పురుగులను, పక్షాదులను అన్నింటి కూడా తుడిచివేస్తా అనే మాట వచ్చింది. ఇది వాక్యం చదవలేదా ఇంతవరకు? మీరు ఏమనుకున్నారా చదివినప్పుడు?
అందరు పోతే కనుక మళ్ళా ఎవరు పుట్టాలి, ఎక్కడి నుంచి రావాలి అని అనుకోలేదు ఎప్పుడు. మళ్ళా సృష్టి మళ్ళా మొదటి నుంచి పోవాలంటే కనుక అప్పుడేమైంది అక్కడ నోవహు అంతటిలో కూడా యథార్థంగా నీతిమంతుడిగా బ్రతికింది కాబట్టి నిన్ను మాత్రం కాపాడుతాను ఆయన, నిన్ను, నీ భార్యని, కోడలను కాపాడితే ఇదే నాకు మేలు రకపు విత్తనం అవుతుంది ముందుకు, అంతే కదా. వీళ్ళతోటి నేను సంతానాన్ని మళ్ళీ పెంచుతాను అనేటటువంటి మాట చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ఒకటేంటంటే ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం చెందిన్నాను, నేను పుట్టించినదే నాకు బాధ అవుతుంది అనే మాట అనేటటువంటి ఆ మాటలో నిజంగా యేసు ప్రభు ముందటి సంగతి కూడా తెలుసుకున్నాడు. కానీ అయితే ఇప్పుడు ఒక నాటికలా డ్రామా చెప్తాను, ఇటు వినండి. బైబిల్ చూసిన తర్వాత నాటిక చేస్తాను. ఆ నాటిక చివరికి ఈ నాటికలు చేసడానికి తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది అనేది. ఈ నాటిక చేసే హీరోకు ఎండింగ్లో ఏమవుతుందో వీనికి తెలుసు. ఏమనుకుంటా అంటాడు, ఇప్పుడు ఇట్లాంటి అన్ని డైలాగులు అంట, చివరి డైలాగ్ మాత్రం నాది అది, నేను మారినట్టుగా అవుతాడు ఏదో ఉంటుంది కదా. అట్లనే ఈ సృష్టి క్రమం అంతట్లో కూడా దేవుడు చేసేటటువంటి చేస్తున్నప్పటికీ చివరిగా జరిగేటటువంటిది దేవునికి తెలుసు కాబట్టి నేననేటటువంటి మాట ఏంటంటే జాగ్రత్తగా వినండి. నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, అవన్నీ బాధపడుతున్నాడు, కానీ ఎండ్ కూడా తెలుసు అనేటటువంటి సత్యము మనము గ్రహించగలగాలి. అయితే 8వ వచనం చదువుతాను. అయితే నోవహు యెహోవా దృష్ట్యందు కృప పొందిన వాడయను, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవహు దేవునితో నడిచినవాడు. ఇప్పుడు ఈ మాట ఏమనుకోవాలి, దెబ్బతిన్నటువంటి వాళ్ళ లోపల నేను ఉండొద్దని ఎంత అనుకోవాలో, నోవహు లాగా నేను ఉంటే బాగుండును, ఆ తరమంతట్లో కూడా నేను మంచివాడిగా ఉంటే బాగుండు, దేవునితో సాక్ష్యం పొందినటువంటి వాడిగా. ఇప్పుడు నువ్వేమనుకోవాలి చెప్పండిగా, నువ్వేమనుకోవాలి, నేను కూడా నొచ్చుకున్న సంతతిలో లేక నొచ్చుకున్న జనాంగంలో ఉండకుండా నోవహులాగా నేను ఉంటే బాగుండును. ఇది అనుకోవాలన్నా వద్దా? నిన్ను చూసి ఏమనుకుంటాడు కావచ్చు, అనవసరంగా పుట్టించినట్టు అయిపోయింది ఇతగాన్ని, జనాంగం పక్కబెట్టు, నేను నీ గురించి అంటాను. నిన్ను పుట్టించినందుకు దేవుడు బాధపడుతుండో లేదా అనే సంగతి ఎవరికి తెలుసు? నీకు తెలుసా లేదా? మనకు తెలుసా లేదా? ఫేసులు నాడుకు చెప్పాలి. బావుసింగ్ సపోర్ట్ చేస్తే కిందికి ఫేస్ పెట్టిండు. మనలను చూసి దేవుడు బాధపడతాడా సంతోషపడతాడా అనే సంగతి మనకు తెలుసా లేదా? తెలుసా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగా, కానీ ఇక్కడ దేవుడు మనల్ని చూసి బాధపడేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా లేదా? ఇక్కడ మనం మిగతా వాళ్ళందరి గురించి ఇక్కడ ఉండొచ్చు కావచ్చు. పౌలు చెప్పిన మాట ఏంది? పౌలు ఉండే అవకాశం అంతా ఏదో అటు చెప్తానవా? పౌలు అన్న మాట ఏంది? నేను పాపులలో ఆ మాట చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మిల్టన్ చెప్పిన మాట ఏంటంటే మనకు కూడా శోధనలు వస్తాయి అన్నడా లేదా? దేవునికే శోధన వచ్చింది కానీ దాన్ని జయించండి అనేటటువంటి మాట అసలు మాట. సో ఇక్కడ చూసినట్టయితే కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. కాబట్టి మంచిగా వినండి, దీనికి మెతూషెలకు సంబంధం ఏందో చెప్తున్నారు. మెతూషెలకు ఈ పరిస్థితి అంతటికి కారణం ఏందో చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే భూమి అంతా చెడిపోయిందని, ఆ తర్వాత బాధపడ్డాడని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదంటే నేను ఇక వీళ్ళను తీసేస్తా, ఒక్కటి ఉంచకుండా నేను చేస్తా అనే సంగతి మెతూషెలకు తెలుసా? తెలియదు. దేవుడికి తెలుసు అనుకున్నాం కానీ మెతూషెలకు తెలియదు. హానోకుకు తెలుసా? నోవహుకు తెలుసా? తెలియదు. ఎవరికి తెలియదు. కానీ యథార్థంగా బ్రతుకుడు ఒక్కటే వాళ్ళు నేర్చుకున్నారు. మెతూషెల గురించి నేను చెప్పటం లేదు. హానోకు దేవునితో నడిచినటువంటి వాడు, ఆయన మరణం లేకుండానే కదా అంతటి వ్యక్తి. ఒకసారి మనం చూసినట్టయితే గనక దేవునితో నడిచినటువంటి వాడు మెతూషెలకు ఈ పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంది కావచ్చు? అతని మరణము
దేవుని యొక్క తీర్పు అని పేరు పెట్టడానికి గల కారణం ఏంది? దయచేసి మంచిగా జాగ్రత్తగా వినండి. దేవుడు చూసినప్పుడు లోకమంతా చెడిపోయినట్టుగా చూస్తాము. అనగా హానోకు కుమారుడిగా మెతూషెల ఉన్నాడు. మెతూషెలకు ఈ పేరు పెట్టిన తర్వాత 969 సంవత్సరాల తర్వాత 969 సంవత్సరాల తర్వాత అంతవరకు మెతూషెల బ్రతికున్నట్టుగా చూస్తాము. 969వ సంవత్సరము జల ప్రళయానికి ముందు ఆయన మరణిస్తాడు. ఆయన మరణం ఎప్పుడు జరుగుతుంది? జల ప్రళయానికి ముందు. అనగా ఏంది చెప్పండి? ఇప్పుడు మెతూషెల యొక్క పేరు ఏంటిది? ఆయన మరణము, మెతూషెల యొక్క మరణము దేవుని యొక్క తీర్పు జల ప్రళయం చూపెట్టేది, దేవుని యొక్క ప్రళయాన్ని చూపెట్టేటటువంటి. ఇప్పుడు అర్థమైందా లేదా? ఏమర్థమైంది? మెతూషెలకు ఆ పేరు పెట్టడంలో దేవుని ప్రణాళిక ఉన్నది. ఎందుకు 969 అందరికంటే ఎక్కువ పెంచిండు దేవుడు మెతూషెలకు? ఎందుకు చెప్పండి కొద్దిగా. ఎందుకు పెంచిండు కావచ్చు? ఎందుకు పెంచిండు? 969 మంచిగా బతుకుతారు, ఇకనన్నా టర్న్ అవుతారు కావచ్చు అనే ఉద్దేశంతో 969 ఏళ్ళు అందరికంటే ఎక్కువ పెంచుకుంటా పోతాడు. ఎందుకు అనంటే ఇకనైనా మారుతారేమో అనుకున్న తర్వాత అప్పటికి ఎక్కడ కూడా లేదు. కాబట్టి దయచేసి యూదా పత్రిక తీయండి ఒకసారి. 14వ వచనం చదవండి దయచేసి. పెద్ద ప్రవచన రీతిగా హానోకు చెప్పినట్టుగా చూస్తాము. దయచేసి ఫేస్లు అందరు ఇటు పెట్టండి. మీకు అర్థమవుతుందా? ఏడన్నా కన్ఫ్యూజ్ అయిందా? అయినట్టే ఫేస్లు ఉన్నాయి మీ. చెప్పండి నాకు, కన్ఫ్యూజ్ అయింది ఎవరన్నా? 969 ఏళ్ళు బైబిల్ అంతట్లో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తిగా మెతూషెల ఉన్నాడు. మెతూషెల యొక్క పేరుకు అర్థం ఏంటంటే ఆయన మరణం తర్వాత దేవుని తీర్పు ఉంటుంది అనేటటువంటి మాట చూసినట్టయితే కనుక ఈ భయంకరమైనటువంటి పాపం అంతా చేసిన తర్వాత ఈ యొక్క మరణము వచ్చినట్టుగా చూస్తాం, జల ప్రళయం వచ్చినట్టుగా చూస్తాము. కాబట్టి హానోకు ప్రవచన రీతిగా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇదంతా జరిగితే కనుక దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనేటటువంటి మాట, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటటువంటి మాట చూస్తే, ఇప్పుడు మీరు ఒక్కసారి మంచిగా వినండి ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే ఇంత కఠినమైన తీర్పు ఇది దేవుని యొక్క రహస్య ప్రణాళిక. దేవుని యొక్క రహస్య ప్రణాళిక ఏంటంటే మనుషులకు నేను అవకాశం ఇస్తా, ఒకవేళ అవకాశాన్ని వాడుకొని దేవుని తట్టు తిరిగిద్రా మీరు తిరగండి, ఒకవేళ మీరు తిరగనట్టయితే కనుక పనిష్మెంట్ చాలా డేంజరస్గా ఉంటుంది అనేది ఆయన యొక్క రహస్య ఎజెండా. కానీ ఆ 969 సంవత్సరాలు బ్రతికేటటువంటి సమయంలో ఆ వయస్సు ఆయన మరణిస్తే తీర్పు జరగాలి కాబట్టి మరణించకుండా ఆపిండి. ఎందుకంటే ఆయన ప్రేమ అందులో మిగిలిన్నది, ఆయన కృప అందులో మిగిలిన్నది. ఎందుకంటే ఇకనైనా టర్న్ అవుతారేమో, ఇకనైనా మారతారేమో అనే ఉద్దేశంతో చెప్పినట్టుగా చూస్తాం. నోవహు కూడా కట్టడానికి ముందు వాళ్ళందరికీ ఎంత హెచ్చరించినాడో, ఎంత తెలియజేసినాడో, కానీ వాళ్ళెవరు మారలేదు. కాబట్టి పనిష్మెంట్ అనివార్యమైపోయింది, పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇటు చూడండి, ఈ హిస్టరీ అంతా అర్థమైందా? ఇది పేరులో ఉండేటటువంటి రహస్య ప్రణాళిక. మెతూషెల పేరులో ఉండే రహస్య ప్రణాళిక అంటే ఆయన మరణించితే కనుక నీకు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది కాబట్టి మరణాన్ని పొడిగించినట్టుగా చూస్తాము. ఎందుకంటే వాళ్ళను ప్రేమించాడు కాబట్టి. అనగా మెతూషెల ఆయన ప్రేమకు ఒక గుర్తుగా ఉన్నట్టుగా చూస్తాము, ఆయన దయకు ఒక గుర్తుగా ఉన్నట్టుగా చూస్తాము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఒకటేంటంటే దయచేసి మంచిగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ లోకంలో ఏమున్నది చెప్పాలి. ఇప్పుడు ఈ లోకంలో ఏమున్నది? బాబురావు, ఈ లోకంలో ఏమున్నది చెప్పండి. ఇప్పుడు ఏమున్నది? ఎవరు? భాస్కర్, ఈ లోకంలో జల ప్రళయానికి ముందున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నదా ఏమన్నా? అంతేనా? ఏదేది ఉన్నది చెప్పండి ఒక్కసారి. త్రాగుడు, సుఖించుడు, ఇంకా వాస్తవంగా జరిగినాయి, పేపర్లలో జరిగినాయి చెప్పరా కొన్ని? నేను పేపర్లో చెప్పండి, న్యూస్ పేపర్లో వచ్చినాయి కొన్ని చెప్పరా? ఎలాంటి భయంకరమైనటువంటి పాపము ఈనాడు చేస్తున్నారో ఒకసారి చెప్పరా?
వ్యభిచారము, రేప్ చేసి హత్య చేస్తున్నట్టుగా 4 నెలల పాపను రేప్ చేసినట్టుగా చూస్తాం. 4 నెలల పాపను రేప్ చేసినట్టుగా చూస్తాం. ఒక స్త్రీని రేప్ చేసి మొత్తం పీసెస్గా చేసినట్టుగా చూస్తాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏమన్నదంటే హంతకులు, వ్యభిచారము, తర్వాత హత్యలు, ఆత్మహత్యలు, డ్రగ్స్ అడిక్షన్, తర్వాత యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితి. మొన్న నేను చెప్పినాను, మీరు బాగా జాగ్రత్త యూట్యూబ్లో ఒకసారి చూడండి. ఆఫ్రికా దేశం జేమ్స్ అంకుల్, ఆఫ్రికా దేశం ఏమైందంటే తెలుసా? మీరు మళ్ళొకసారి యూట్యూబ్ పెట్టుకొని చూడండి. దక్షిణ ఆఫ్రికాలో ఏం జరిగిందంటే భూమి 2గా పాయలైపోయిందంట. భూమి 2గా పాయలైపోయి ఇదొక భూమి అయిందంట. అది పగిలినట్టుగా చూపెట్టింది. 2 భాగాలు అయిపోయినాయి. అదొకటి ఇదొకటి వేరు, మళ్ళీ వచ్చి దగ్గరికి వచ్చి కలవలే, దూరం అయిపోయినాయంట. ఇదొకటి వినండి. తర్వాత నిన్న మొన్న నేను చూసినటువంటి పేపర్లో చూస్తే కనుక జల ప్రళయం రాబోతా ఉంది. ఎంత నాటంటే సర్వము భూప్రపంచమే మునిగిపోయే పరిస్థితి ఉన్నదట అనేది నిన్న మొన్న నేను చదివిన మాట. ఆ తర్వాత ఏంది, ఇంకా ఒకవేళ ఇస్రాయెల్ దేశానికి పాలస్తీనాకు జరిగే యుద్ధములో ఏం వాడుతున్నారు వాళ్ళు? అణుబాంబులు గనుక వాడితే ప్రపంచం ఉండదు. ఇప్పటికే ఇస్రాయెల్ దేశము హిజ్బుల్లా మీద, తర్వాత ఇంకోటి ఏంది హమాస్ మీద, అనగా పాలస్తీనియన్, లెబనాను, ఇరాన్, ఈ దేశాలన్నింటిలో భయంకరమైనటువంటి యుద్ధాలు చేస్తున్నాయి. భయంకరమైన యుద్ధాలు చేసి ఏమవుతున్నాయంటే, ఒక్కటి మీకు అవన్నీ నేను చూపెడితే బాగుండు, కానీ నేను ఒక మాట ఏమంటున్నానంటే, ఒక్క బాంబు వేస్తే చాలా భయంకరమైనటువంటి బంకర్స్ ఉంటాయంటే, భూమి లోతుల పోయిన తర్వాత బంకర్లు కట్టుకొని ప్యాలెస్ లాగా కట్టుకుని, అది ఎంత చేసినా కూడా బాంబులు పోయినటువంటి స్థలానికి పోతే వాళ్ళ నుంచి ఉన్నోళ్ళు దాక్కున్న వాళ్ళకి ఏం చేసింది ఇజ్రాయేలీలు? సముద్రం నుంచి పైప్ వేసి దాంట్లో పైపులకు బంకర్లకు నీళ్ళు ఇడిచిపెట్టి, అంతేనా? తెలుసా ఇది? ఇకేం కావాలి? సముద్రం నీళ్ళు పోయి బంకర్లు ఉన్నాడు చచ్చినట్టు బయటికి రావాల్సిందే, లేదా చచ్చిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకోటి ఏమున్నది, వాళ్ళ దగ్గర అది డూమ్ ఏదో ఉంటుంది కదా, ఐరన్ డూమ్ అనేది ప్రపంచ దేశాలల్లో ఏ దేశం వచ్చినా ఆ డూమ్ తోటి గెలవలేరు. ఏ దేశం వచ్చినా మీరు యూట్యూబ్లో అన్నింటిలో చూడండి. అసలు ఇజ్రాయెల్ దేశం ఇంతమందిని ఎట్లా గెలవగలుగుతుంది, ఎంత చేయగలుగుతుంది అని అంటే కనుక ఐరన్ డోమ్ ఉన్నది. ఇంకొకటి లేటెస్ట్గా ఈ యుద్ధాలు జరిగేటట్టు లేజర్ తోటి చంపేదట, ఉట్టి కిరణాలతో చంపేస్తున్నారు. కిరణాలతో యుద్ధాలు ఎంతమంది ఉన్నాయి ఇప్పుడు? యుద్ధాలు ఎంత ఉన్నాయి? తర్వాత ఇప్పుడు ట్రంప్ గెలిచిండు, తెలుసు కదా? ట్రంప్ గెలిచిన తర్వాత భారతదేశం ఉన్న వాళ్ళకు మేలైందా కీడైందా? చాలా కీడు. ఎందుకు? చాలా మంది రిటర్న్ వస్తారట. మిమ్మల్ని తరిమేయమంటారా, మీరు వెళ్ళిపోతారా? ఏది? గ్రీన్ కార్డు తీసుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు, లేదా సిటిజన్షిప్ తీసుకునేటటువంటి వాళ్ళు, మీరు పోతారా, మిమ్మల్ని తరిమేయాలా? కెనడాలో చూస్తే కనుక మొత్తం భారతదేశం వాళ్ళను వెళ్ళగొడుతున్న పరిస్థితి. ఎందుకంటే టెంపరీ ఉద్యోగాలు కూడా చేసుకోవద్దట. ట్రంప్ చేసిన వాగ్దానాలలో, ఎలక్షన్స్కి ముందు చేసిన వాగ్దానం ఏంటంటే, అమెరికాను మళ్ళా మొదటిలాగా చేస్తా, ఒక్కరు కూడా మేము బాధపడుతున్నాము, మేము ఇబ్బందులు ఉన్నామని అమెరికా ఒక్కరు కూడా చెప్పొద్దు అంటే కనుక వేరే దేశస్తులందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొడతా, అప్పుడే వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి అనేటటువంటి పద్ధతి. ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ. ప్రపంచము నాశనం కావడానికి అన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పండి. ఇక ఎందుకు చెప్తాను ఈ మాటలన్నీ? నోవహు కాలంలో ఉన్నట్టు జరుగుతుందో ఏమో. ఇంకోటి చెప్తాను, మెతూషెలలో ఎవరన్నా ఉన్నారో ఏమో. ఇక్కడ కాదు నేను అనేది, మెతూషెలనే రహస్య ప్రణాళిక దేవునికి ఉన్నదో ఏమో. ఏ డేట్ నాడో అందరిని చంపబోతున్నాడో ఏమో, ఏనాడు తీర్పు రాబోతా ఉందో. నేను చెప్పిందంటే అర్థమవుతుందా? కాయల పిల్ల అర్థమవుతుందా? ఆనాడు నోవహుకు ముందుగా మెతూషెలను పెట్టి ఒక రహస్య ప్రణాళిక కలిగినటువంటి దేవుడు వీళ్ళ మరణం కాగానే వీళ్ళకు తీర్పు తీరుస్తా అనేటటువంటి మాట చెప్పినట్టుగా బాగా మితిమీరిపోయినటువంటి పరిస్థితి రాగానే వాళ్ళనందరినీ కూడా జలప్రలయం ముంచేసినట్టుగా చూస్తాం. అందరూ ముంచేసినట్టు, అనగా నరకము యొక్క తీర్పు జరగబోతుంది అనేది దీన్ని బట్టి గ్రహించు అంటున్నాడు దేవుడు.
మనకు కూడా ఆనాడు జలప్రళయానికి ముందు ఉన్నటువంటి వాళ్ళకు చెప్పి 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 ఇక లాభం లేదురా అనుకున్నప్పుడు జలప్రళయంతో మొత్తం తీసేసినట్టుగానే ఇప్పుడు నేననేటటువంటి మాట ఏంటంటే, ఈనాడు లోకంలో భయంకరమైన పాప స్థితి ఉన్నది. దేవుడు ఎప్పుడు తీసేస్తాడు కావచ్చు? మెతూషల లాంటి డేట్ ఫిక్స్ చేసుకొని ఉంటాడా దేవుడు? మీరు చెప్పండి, ఫిక్స్ చేసుకో చెప్పండి. మెతూషలకు తెలియదు 969 ఏళ్ళ దాకా నన్ను బతికిస్తాడని కాపాడిండు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఏమంటారు? మన ప్రజలు, అన్యులు కానీ మన క్రైస్తవులు ఏమనుకుంటాను? అంటాడు కానీ వస్తాడా, అంటాడు కానీ వస్తాడా అని అనుకుంటారు. అప్పుడు కూడా ఇట్నే అనుకున్నారు కదా. జలప్రళయం వచ్చేసింది, డిసిజన్ జరిగిపోయింది, మొత్తం తుడిచివేయబడ్డది. ఈనాడు చెప్పండి, భయంకరమైన పాపపు స్థితి లోకంలో ఉన్నది. ఏంది చెప్తున్నాను? మన డేట్ ఎప్పుడు కావచ్చు? మన చెప్పరు కానీ దేవునికి తెలుసా ఏ డేటో? ఇప్పుడు అందరు చెప్పాలి, దేవునికి తెలుసా లేదా? ఆ డేట్ ఆయన చెప్తాంటే ఏమనుకుంటాడు కావచ్చు? ఇంకా పాపంలో ఉన్న మనల్ని చూసి ఏమనుకుంటాడు కావచ్చు దేవుడు? ఇకనన్నా కారండిరా నాయన, జలప్రళయం జరిగింది చూపెట్టినా ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటారా అని మనతోనే అంటున్నాడు కావచ్చు. నేననేటటువంటి మాటగా నా క్వశ్చన్ డైరెక్ట్గా వస్తే కనుక ఒక్కటి మాట, ఎందుకు ఆయన ఇంత లేట్ చేస్తున్నాడు అని అంటే కనుక ఎహెచ్కేల్ 33:11 తొందరగా తీయండి. దీంతో నాకు చివరికి వచ్చేసింది. ఇంకొక 5-10 నిమిషాల కంటే ఎక్కువ చెప్ప. ఎహెచ్కేల్ 33:11 ఇటు చూడండి దుర్మార్గుడు ఈ లేటుకు అర్థమైంది అన్నట్టు. దుర్మార్గుడు మారాలి కాబట్టి అప్పుడు 949 ఏళ్ళు. ఎవరిదో ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది చూడండి. ఈ కాలిట్ అంటే కనుక వానికి మెడ మీద ఏదో ఉచ్చు పడుతుంది అని ఉంటుంది చూడండి. అది కాపాడుకుంటుంటా అంటే ఇది పడకుంటుంటే అంతసేపు ఉంటాడు, కానీ అది పోయిందంటే ఫట్ అన్నట్టు లెక్క. మరణము, మెతూషల యొక్క మరణం అట్లయింది, చచ్చిండు. ఇప్పుడు పరిస్థితులలో ఏమున్నదంటే సేమ్ టు సేమ్ ఆయన రహస్య ప్రణాళిక కలిగి ఉన్నాడు. సేమ్ టు సేమ్ ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఉంటాడు. అది కుమారునికైనాను యేసుప్రభుకు తెలుసా లేదా? యేసుప్రభుకే తెలియలేదంటే మనకు అంతకు తెలియదు. కానీ ఏం చేసిండంటే దొంగ వాళ్ళ వ్యవస్థ. బి కేర్ఫుల్, మీరు రెడీగా ఉండండి, నేను ఈ టైం వస్తానో మీకు తెలియదు కనుక రెడీగా ఉండండి. ఇవన్నీ చెప్పిండా లేదా? కాబట్టి ఎవరు కూడా దుర్మార్గత నుంచి మళ్ళీ ఇటుకు రావాలనేది ఆయన ఉద్దేశం. తర్వాత 2 పేతురు 3:9 తొందరగా ఇటు చూడండి. ఏంది కొందరు ఏమంటారా, ఆలస్యం అవుతుంది ఇట్లా అంటారా, వస్తారు. కానీ మన ఇండియా టైమింగ్స్ ఎట్లుంటాయిరా అని అన్నారా? 7 అంటే 7కి వస్తాడు ఆరా మీటింగ్. ఇప్పుడు మన పాస్టర్ల మీటింగ్ 11 అంటాడు, విక్టర్ సార్ వస్తాడా? ఇదే కదా అంటాడు. ఆయన రాడే మనం రా అని అనుకుంటున్నాం. కానీ దేవునికి మాత్రం ఐడియా ఉన్నది, మీరు వచ్చుడా రాడా. ఇక నేను టైం చూస్తా బాబు, ఇక టైం చూసి మాత్రం బాంబు పేల్చేస్తా అంటాడు. అవునా కదా? కాబట్టి ఆమెనన్నవా అల్లెలుగానన్నా? ఇప్పుడు అల్లెలుగానండి, దేవునికి ఒక ప్రణాళిక టైం ఉన్నదా లేదా? అచ్చా, ఉంటుందా ఉండదా? ఉన్నదా లేదా అన్న? ఉంటుందా ఉండదా? ఇది చెప్పిన దేవునికి తెలుసా లేదా? అది మనకు తెలియదు. కానీ మనకు కూడా ఎందుకు తెలియలేదంటే దొంగలాగా వస్తానని ఆయన ఎందుకు అన్నాడు అని అంటే అప్రమత్తంగా ఉండాలి. ఏ టైం వచ్చినా నేను రెడీగున్నా అనే స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఇన్ని సమాచారాలు ఇస్తుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను మళ్ళీ తన దగ్గర తీసుకోవాలనే ఉద్దేశం. కాబట్టి ఒకటి ఏంటంటే 1 తిమోతి 2:3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయిస్తున్నాడు. ఇటు చూడండి, అందరికి ఏం పొందాలని ఉన్నదంటే దేవుని ఉద్దేశం. చెప్పండి, పెద్దగా చెప్పాలి మంచిగా. ఓడలోకి రావాల్సిన వాళ్ళందరూ కూడా నోవహు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు ఏమున్నదన్నట్టు? రక్షణ ఉన్నదన్నట్ట లేదన్నట్ట? వాళ్ళే పైళ్ళు, మిగతా వాళ్ళందరూ ఒకటి. నేను చాలాసార్లు చెప్పిన,
ఓడ తయారు చేసేటప్పుడు కూడా చాలా మంది అసిస్టెంట్లు ఉండొచ్చు నోవాహుకు, అవునా? ఎందుకు చెప్తాను సార్ ఇదంతా అంటే, వర్షం వస్తుంది అందరు ఎక్కిపోవాలి కాబట్టి చెప్తానంటే మీది ఇంత. ఓడ చేసే సహాయం చేసినోడు కూడా వాడు ఓడ చేసేదాకా చేసి మళ్ళీ నేను అలా పోయిందట, అవునా కాదా? అంత పెద్ద ఓడ చేసిన ఒక నోవమ్మడి కాదు, కానీ ఓడకు మొదలు కొట్టినోడు కూడా ఎంతమంది ఎన్ని వేల మంది పనులు చేసిండో, కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయిందో చెప్పండి, నీళ్ళు పోయిండు. అరే నేను మొన్నటి దాకా నేను పని చేసింది జస్ట్ ఇట్లా నోవు నన్ను రాణించరు, కానీ నేను అది ఇంత అవుతుందని నేను అనుకోలేదు. అనుకోనని టైములో ఆయన వస్తాడు, జలప్రలయం వచ్చినట్టుగానే పోతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఏం ప్రశ్న ఇస్తా కావచ్చు మీకు అందరికీ తెలుసు, చెప్పండి ఏదన్నా. ఇప్పుడు కూడా ఉన్న లోక పరిస్థితి అలాగే ఉన్నది. యూదా పత్రిక 3వ వచనం చదవండి. ప్రియులారా, ఇటు చూడు, ఎవరు చదువుతాను నువ్వు చదువు, పెద్ద చదువు. ఇటు చూడండి ఏం విశేష ఆసక్తి ఉన్నది ఆయనకు? హానోకు గురించి చెప్పిండు అని ప్రవచన రీతిగా చెప్పిండు. రక్షణ గురించి ఎవరికి ఉండాలన్నట విశేష ఆసక్తి? ఎవరికి ఉండాలన్నట? సప్పుడు చేస్తలేరు. రక్షణ గురించినటువంటి విశేషమైనటువంటి ఆసక్తి నాకు కలిగి ఉండి అదే సేమ్ మీకు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను రాస్తున్నాను. ఇప్పుడు చెప్పాలిగా ఏం చెప్తారు చెప్పండి. ఇక ఏం చెప్పాలన్నట్టు లాస్ట్కు ఏం చెప్పాలి మనం ఇప్పుడు? ఇది అర్థమైందా మీకు? కాలేదా? మన బోధలు భూమి మీద ఉండడానికి, చాలా లగ్జరీగా బతకడానికి ఇట్లనే ఉండాలి, నువ్వు దావద్దు బతకొద్దని ఇట్లా వీళ్ళకి చెప్తానమ్మా. ఓడ వచ్చితే కనుక దర్వాజా తెరిచినప్పుడు దాన్ని పోయేటట్టు చేద్దామనే బోధలా? ఇప్పుడు నాకు మీకు అర్థమైందా లేదా? ఒకవేళ కనుక నువ్వు అలాంటి బోధలే చేస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళని ఎక్కడికి పంపుతావు? నీళ్ళలో పంపడం, నరకానికి పోతావు. అంతిమ తీర్పు దేవునికి తెలిసినది. జలప్రలయం వచ్చినట్టుగా ఈ తీర్పు కూడా జరగబోతుంది. ఆయన మరణము, ఆయన తీర్పు, అనగా మన యొక్క మరణము ఆయన తీర్పుకు సదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే మాట ప్లీజ్ చెప్పండి, నన్ను ఫేస్ చేయ, ఇటు చూడాలి. నేను ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా రక్షణ 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 అని నేను చెప్తా ఉంటే ఏం చేస్తాను అందరూ? మీకు నేను ఒక మాట సత్యం చెప్తాను, దయచేసి. నేను ముగించడానికి ముందు ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి మాట. ఏం ప్రసంగాలు చేస్తానని చెప్పండి? ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నాం? నేను మీకు ఇబ్బందులు ఉంటాయి, నేను తప్పు మాట్లాడతలేదు. మీకు వ్యక్తిగతంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లల చదువులు, మీ కుటుంబ జీవితాలు ఇవన్నీ ఉన్నాయి, నేను కాదనటం లేదు. సార్ నీకు తెలియదు సార్, నీకు పైసలు బాగుండి ఏ మాటలు మాట్లాడతాను అని అంటావేమో, మాట్లాడు మరి. నేను నీకేమన్నా ఊరికొచ్చి నేనేం చేసేది లేదు, నీకేం చేస్తలేదు. నేను అక్కడ బతకాలంటే నాకు అన్నం కావాలి సార్, మా పిల్లలకు ఫీజులు కావాలి సార్, నేనేం చేయాలో చెప్పు. నేను ఎట్లాంటి ప్రసంగాలు రక్షణ గురించి బోధ చేస్తే కనుక చెప్పండి, ఉన్నోళ్ళు పోతారు మరి. కాబట్టి ఏం చేద్దాం? మంచిగా చెప్తారు. ఇదేంది? నేను ఉన్నది మాలు. ఒక్క మాట మంచిగా వినండి. నేనంటున్నాను, నేను మీరు నమ్మండి నమ్మకపోండి, ఈనాడుండి రేపు ఉండే పరిస్థితి మనకు లేదు. ఇది నేను సీరియస్గా చెప్తున్నాను. దేవుడు నన్నేమంటాడు కావచ్చు, ఆ పర్లేరో వాడు అయితే మన కూడా ఉన్నాడు, బాగానే మాటలు అంటాడు అనుకుంటాడు కావచ్చు కదా. అంతేనా? అన్నాడా నన్ను చూసి వాడి పని మాత్రం మధ్య చేసిండ్రా అనుకుంటాడా? అనుకుంటాడా లేదా? ఎందుకు మిమ్మల్ని గురించి ఏమనుకోవాలి అది చెప్తున్నా. జలప్రలయం వచ్చేదాకా చేస్తా. కాండి అని అంటే ఒక్క మాట,
ఒక్కటి ఏంటంటే, నేను ఇంత చెప్పేటటువంటి మాటకు ప్లీజ్ నేను ఎందుకు చెప్తాను ఏమంటే, అబ్బా ఇకనన్నా మా వాళ్ళు బాగుపడరా, నాకు ఇంత అర్థమైంది, వీళ్ళకి ఎందుకు అర్థమైతే లేదురా దేవా. నేను ఇది ఎంత ప్రార్థన చేస్తానంటే మీరు నమ్మండి, ఎందుకు ఇంత వీళ్ళకి అర్థమైతే లేదంటే ఏం చేస్తా. కానీ ఇలాంటి బోధలు చేసి పస్తులు బతుకుండేటటువంటి పాస్టర్లను చూసి దేవుడు ఏమంటాడు, అదే నువ్వు డబ్బు కోసం నువ్వు చెప్పు సార్, మరిది ఏసయ్య నువ్వు చెప్పిడా, నాకు ఇది అన్నం దొరుకుతలేదు, నువ్వు ఏం లాభం నువ్వు నాకు అనేటోడిని చూసి దేవుడు ఏమంటాడు కావచ్చు. నువ్వు అలాంటి ప్రసంగాలు చేసి మెప్పు కోసం బతుకుతానేమో, ఒక్కటేసారి నీకు క్యాన్సర్ వస్తే ఏం చెప్తావు, ఒకేసారి నీకు క్యాన్సర్ వచ్చి ఆన్ ది స్పాట్ లో చచ్చిపోతే కనుక సంఘాన్ని నట్టేక ముంచుతాను. జల ప్రళయానికి అప్పచెప్పిపోతున్నావు, నరకానికి అప్పచెప్పిపోతున్నావు. దయచేసి బంద్ చేయండి దరిద్రపు బోధలు బంద్ చేయండి. ఎందుకు పనికిరానటువంటి బోధలు. నేను ఇంతగానో ఎందుకు మొత్తుకుంటున్నానంటే ఈ బైబిల్ అంతట్లో కూడా నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఏనాడు ఈ భూలోకంలో ఉండమని బైబిల్ చెప్పలేదు. చెప్పిందా లేదా చెప్పండి. ఈ భూలోకంలో అన్ని వేస్ట్ నాయనా అని చెప్పిందా లేదా? అన్ని పైనున్న వాటిని చూడండి, దృశ్యమన్నీ టెంపరరీ, అదృశ్యములన్నీ పర్మనెంట్ అని చెప్పిందా లేదా? కనబడని అన్ని కూడా పర్మనెంట్, వాటిని నువ్వు చూడు. ఇక్కడ ఉండేటటువంటి వాటి చూస్తే నీ బోధలు ఈ కనబడే వాటి కోసం చేస్తున్నావా, అక్కడ దానికోసం చేస్తా. నేను ఇల్లు కట్టిస్తున్నా, నేను అక్కడ స్థలం కూడా సిద్ధపరుస్తున్నా, ఇక్కడ ఉండకు, ఇక్కడ తినేది వేస్ట్, అన్ని వేస్ట్ నాయనా అని చెప్పి నీకంటే నీకెట్లా బాధ అయితే లేదు నీ ప్రసంగాలు చేసేటప్పుడు? నీకెందుకు బాధ అయితే లేదు ఆ ప్రసంగం చేసి? నేను చెప్తానే మీకు ఏమనిపిస్తుంది ఇదంతా అంటన్నా, నేను చేయబట్టి ఒక్కరు రక్షణలోకి వస్తే కనుక దేవుడు ఏమంటాడు, సర్టిఫికెట్ సరే బేటా అచ్చాయరే బేటా తో కర్తే జావో, నన్ను ఎందుకు ఇంకా ఎక్కువ బతికిస్తాండి. నేను అమెరికాలో కూడా పోయినప్పుడు అటు జడ్డపోతా కావచ్చు అనుకున్నా. నేను ఇన్నిసార్లు ఎందుకు అంటాను, ఈ కాలం నుంచి ఏం గుర్తు తెచ్చుకోవాలి చెప్పరా, తెగించి చెప్తా ఉన్నా. మన ఫ్లెక్సీ ఎప్పుడు పడుతుందా అని గుర్తు తెచ్చుకోండి. మన ఫ్లెక్సీ అర్థమైందా లేదా? మన ఫ్లెక్సీ ఎప్పుడు పడుతుంది? శ్రద్ధాంజలి, అశ్రుని వాలి ఏందో అయింది, మరణం ఇప్పుడు, జరణం ఇప్పుడు. నీ బ్యానర్ ఎప్పుడు కడతారో చూసుకో. ఆ బ్యానర్లో నీ ఫోటో ఏది పెడతారో కూడా ఇప్పుడు చూసుకో. చాలా నవ్వుకుంటున్నది, సంతోషంగా ఉన్న ఫోటో పెడతారు, అది గుర్తు తెచ్చుకో. నువ్వు చనిపోయిన తర్వాత ఏమేమి మాట్లాడతారో కూడా నీకు ఐడియా రావాలి. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే కనుక నీ బ్యానర్ పెడితే చాలా నవ్వుకుంటున్న బ్యానర్ పెడితే, నేనన్నా నా బ్యానర్ నేను చూసుకున్నట్టు ఇదే పెడతారు కావచ్చు నాకు అనుకున్నా. మంచిగా ఇట్లా ఇట్లా మొన్న పెట్టలే, అమెరికా పోయి వచ్చిన తర్వాత ఇది పెడతారు కావచ్చు అనుకున్నా. ఇంకో మంచిగా నవ్వింది పెడతారు కావచ్చు. పెడతారు. బ్యానర్ కోసం నేను సిద్ధపడున్నా, ఫ్లెక్సీలో నా బోర్డు పెట్టింది, నేను ఈనాడు పుట్టినాడు చచ్చిన. కానీ బతుకున్నన్ని రోజులు వారవా ఏం బతికిండ్రా అని చెప్పిన మనుషుల ప్రేమ కాదు. మా యేసయ్య మా తండ్రి చెప్పాలి, నా మీద మా తండ్రి చెప్పాలి, ఎస్ బతుకున్న 4 రోజులైనా సరిగ్గా బతికినవురా. మనం ఏం చూడాలన్నట్టు ఇప్పుడు ఏ గుర్తు తెచ్చుకోవాలి? చెప్పరు. ఫ్లెక్సీ గుర్తు తెచ్చుకోండి. శ్రద్ధాంజలో ఏదో సంతాప దినమో ఏదో పెట్టుకొని రెడీగా ఉండండి. మన సమాధి మీద ఏమి రాసి పెడతారు? మహిమ ప్రవేశాన్ని బోర్డు పెట్టుకోడు కాదు, నిజంగా పోతావా లేదో చూసుకో. బోర్డు మీద ఏమని రాస్తారు? ప్రభువునందు నిద్రించిరి. ఎవరికి? దున్నపోతుకు కూడా ప్రభువునందు నిద్రించిరి. సంఘంలో ఆ పెద్ద దుర్మార్గుని కూడా ప్రభువునందు నిద్రించి. మరి నువ్వే సర్టిఫికెట్ ఇస్తాను. ఓ సిలువ పట్టుకొని పోవాలి, అక్కడ కూర్చి రావాలి, వచ్చి రాగానే మళ్ళీ వినాలి. ఇదొక కథ. దీనికో అందం, చందం, నీకో గుడి, నీకో కథ. ఎన్నడూ కూలిపడి గుడి, ఇది నీ ఇంటికంటే పెద్ద గుడి కట్టిస్తాను మంచిగా స్ట్రాంగ్గా. ఎందుకు చాన్నాళ్ళు ఉంటావు అనుకుంటాను, కానీ మధ్యలో ప్రాబ్లం అయితే నీకు వ్యక్తిగతమైన జలప్రలయం నీకు వస్తే, అర్థమైందా లేదా? జలప్రలయం నీకు వస్తే కనుక ఇటర్ ఈత కొట్టుకుంటే నేను ఓడలో ప్రవేశిస్తా అనే దమ్మున్నదా? సార్ మనతోటి కాదు సార్, సార్ డైరెక్ట్ కనెక్షన్ మాట్లాడుకోగలుగుతానా లేదు? కొద్దిగా అర్థమైందా లేదా?
దయచేసి అర్థమైందా లేదా? నేను దేని మీద ఫోకస్ చేసినా మెతూషల యొక్క మరణము, ఆ దాని తర్వాత దేవుని తీర్పు. అప్పుడు ఎక్కువ టైం బతికిండు అంటే ఎక్కువ కృపాకాలాన్ని చూపెట్టిండు, మనకు ఎక్కువ దయ చూపెట్టి వాళ్ళని కాపాడిండు. కానీ కలవలేదు. ఇప్పుడు ఈ టైంలో కృపాకాలం, ఇప్పుడు దయ ఇచ్చేటటువంటి కాలంలో మనం ఉన్నాము. ఎప్పుడు మనకు టైం వస్తుందో చెప్పలేము. అనగా జల ప్రళయం అనే మన నరకం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన ప్రసంగాలని మారుద్దామా వద్దా అంటన్నా. ఇటు చూడండి, ఒక్కసారే మృతి. నేను ఇప్పుడు ఏమన్నా దొరికినా ఒక్కసారి ఇటు చూడండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటు చూడాలి, ప్రవీణ్ ఇటు చూడాలి, నవీన్ ఇటు చూడాలి, కోటి మంచిగా చూడండి. ఎలక్షన్లు అవి అన్ని ఓట్లు వేసిండ్రు, ఎలక్షన్లు అవి అన్ని ఓట్లు వేసి డబ్బాలలో పెట్టి సీల్ వేసిండ్రు, అంతే కదా? సీల్ వేసిన తర్వాత అవి ఎక్కడ తీసుకుపోయి పెడతారు? ఏనుమామల దగ్గర ఒక గిడ్డంగిలో ఏదో పెట్టేస్తారు. అంటే వాటి యొక్క ఎలక్షన్ల యొక్క తీర్పు బాక్సులలో నిక్షిప్తమై ఉన్నది. అంటేనా వీడు గెలవడా అనేది డబ్బాలు చెప్తాయి, కానీ ఓపెన్ చేయలే. అంటే తీర్పు అయిపోయిందా లేదా? తీర్పు అయిపోయిందా? ఇంకా ఉండాలా? యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క తీర్పు అయిపోయిందా? ఇంకా లేట్ ఉన్నదా? అది ఓపెన్ చేసడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసేదాకా లేట్ అవుతుంది తప్ప, ఓపెన్ చేసిందంటే అందరు బాహర్ కిస్కా చలో పతా చల్ జాతా. అబ్ జబ్ కహా జానా హై ఆప్కా భవిష్య, నీ యొక్క భవిష్యత్తును, ఎక్కడెక్కడ ఎమ్మెల్యే గెలవడా అనే భవిష్యత్తును అక్కడ ఉన్నాయి. ఇంకొకటి ఏంది? ప్రీ పోల్ సర్వే అంటారు. జరగబోయే గెలిచేటోడు ఎవడు, గెలవనోడు ఎవడని ప్రజలందరినీ చూసి అడిగి తెలుసుకుంటారు. తెలుసానా? అంతేనా? ఆ ప్రీ పోల్ సర్వే చేసేది ఎవరు? మనుషులు అనకు ఎవరు చెప్పండి? ఎందుకు ప్రీ పోల్ సర్వే అంటే ఎలక్షన్లలో ఎవరు గెలవబోతారు, ఎవరు ఓడిపోతారు అనే సంగతి ఈ సర్వే చేసేటోళ్ళు ఎవరు, ఆ జవాబు ఇచ్చేటోళ్ళు ఎవరు అంటన్నా? విలేకరులు. మరి ఆత్మీయమైనటువంటి పద్ధతికి వస్తే ఎవరు చెప్పాలి? ఆ లిస్ట్ నీ దగ్గర ఉన్నదా? ఆ లిస్ట్ నీ చర్చిది నీ దగ్గర ఉన్నదా? అంతేనా కాదా? రవీందర్ హే బాబే బరబ్బర్ హై. నేను అనేదాన్ని నీ దగ్గర లేకపోతే ఏదో బోధలలో నిమగ్నమై మీరు కూర్చుంటే, నేను ఈ రోజు లాస్ట్ డే అయితే, ఈ రోజు నీది లాస్ట్ డే అయితే, లేదా నాది లాస్ట్ డే అయితే నేను చెప్పిపోతా, మీరు వినిపోతారు. కానీ విని కూడా నోవహు ఎంత చెప్పినా కూడా ఎవరూ రాలేదు. ఇక లేకపోతే కనుక పనిష్మెంట్, దేవుని ఉగ్రతకు నువ్వు పాలు కావాల్సి వస్తుంది. దేవుని ఉగ్రతకు మీరు ఎన్ని చేస్తున్నారో ఏమో, కానీ ప్లీజ్, నేను మీ ఆహారము సంపాదించుకోండి అని నేను చెప్తున్నాను. కానీ ఆ సంపాదించేటటువంటి క్రమంలో తప్పుడు బోధలు చేయకండి. అది దేవునికి సర్వే చేసేటోళ్ళ మీద కూడా కోపం వస్తుంది కావచ్చు. అంతేనా? సర్వే చేసేటోళ్ళు అంటే ఎవరు? నీ మీద నువ్వే సర్వే చేసుకుంటాను. ఎట్లా గీలు పోతారు, నేనైతే పోతా అనుకుంటాను. కానీ సర్వే ఫలితాలు ఎట్టుండేవో, డబ్బా ఓపెన్ చేసినాక కానీ బతుకు బయటపడుతుంది. బాక్స్లల్లా రిజల్ట్ నిక్షిప్తమై ఉన్నది. దేవునికి తెలిసిన ఆ నిక్షిప్తమైనటువంటి రిజల్ట్లల్లా నువ్వు ఉన్నవా లేదా? మనము ఎక్కువ వాళ్ళని బెదిరిస్తున్నాం. ఏదని? రెండవ రాకడున్నది అని బెదిరిస్తానమా విశ్వాసులను? అంటానమా లేదా? ఆ రెండవ రాకడనే బెదిరింపు దేనికి వర్తిస్తుంది నీకు? నిజంగా వాడు రెండవ రాకడ సిద్ధపరచడానికా, నీకు ఆమ్దాని రావడానికా? అది చెప్పాలి. 13 పుస్తకాలలో పౌలు రాసింది అదే. 13 పుస్తకాలలో రాసింది అదే. పాత నిబంధన అంతట్లో కూడా క్రీస్తున్నాడు. నీకు తెలివి ఉంటే దాంట్లో నుంచి క్రీస్తుని బయటపెట్టు. నీకు అజ్ఞానివై క్రీస్తు లేడని పాత నిబంధనలు చెప్తున్నావు, కానీ నీకు జ్ఞానం ఉన్నది అనుకుంటే కనుక బైబిల్ను శోధించితే ప్రతి వచనములో, ప్రతి అధ్యాయములో, ప్రతి ప్రవచనాలలో క్రీస్తు నీకు కనపడతాడు. కనపడకుంటే నీ దిక్కుమాలిన తనమది. నేనేం చెప్పలేను. నేను ఇప్పుడు మెతూషల గ్రంథం తీసుకున్నా. ఎక్కడ తెచ్చిన నేను? లాస్ట్ ఏం చెప్పండి? నువ్వేమని బెదిరిస్తావో? ఎత్తబడే గుంపులు ఉంటామా లేదా అని బెదిరిస్తాను. రెండవ రాకడ ఉన్నదని బెదిరిస్తాను. నిజంగా ఆ బెదిరింపులో
రక్షణ అనేది ఉన్నదా లేకపోతే ఆమ్దాని ఉన్నదా నేను చెప్తాను. దేవుడు మీరు ఇంకొకటి చెప్తున్నా, ఇదే టైంలో నేను చెప్తున్నాను, తమ్ముడు అనేటటువంటి మాటకు నేను చెప్తాను, నిజంగా నువ్వు రక్షణ బోధ చెయ్యి. రక్షణ బోధ చేసి దేవుణ్ణి పరీక్షించు ఒకసారి. దేవుణ్ణి పరీక్షిస్తే కనుక నీకు 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 నీ కుటుంబానికి సరిపోయేటటువంటి ఇన్కమ్ వస్తుందా రాదా ఒకసారి చూడండి, ఒక్కసారి టెస్ట్ చేయండి. ఎందుకన్నాడు, ఇదిగో నేను యుగాంతం వరకు నేను మీతో కూడా ఉన్నాను అని అన్నాడా లేదా? మరి ఇప్పుడు మీరు కష్టమవుతుంది అని అంటే కనుక మరి మనం కష్టం పడాలనా, సరి అయిన బోధ చేయాలనా? కష్టాలు పడకుండా తప్పించుకుందామా, కష్టాలు పడ్డా సరి అయిన బోధ చేద్దామా? బోధించకపోతే ఏమవుతుంది? జలప్రళయం, వ్యక్తిగత జలప్రళయం. నీ మీదనే నీళ్ళు బాగా చట్నీ సత్తవు కావచ్చు. ఆడ చాలా మంది వచ్చిళ్ళు, నీ మీద పెద్ద పంపొచ్చి జలప్రళయం నీకే వస్తుంది ఒక్కడికే. మళ్ళా ఏమో ఓలకెరక, కరీంనగర్ వాళ్ళు అంటే ఓలకెరక అంటారు. ఓల సంగతి ఓలకెరక అంటారు అక్కడ కరీంనగర్ వాళ్ళు. నీ సంగతి బాగా ప్రెషర్ పెట్టి ఇక్కడి నుంచి అంటాడో ఏమో, ఏదైనా జబ్బు వస్తుందో ఏమో, ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో. నేను ఇంత చెప్తున్నాను, ఏ జబ్బుతో పోయినా మనకేం కాదు, ఏ ప్రళయంతో పోయినా ఏం కాదు, ఏ యాక్సిడెంట్లో పోయినా ఏం కాదు. కానీ జీవ గ్రంథంలో పేరున్నదా లేదా ఫస్ట్ చూసుకో.